హిందూ ధర్మ గ్రంథాల ప్రకారం ఆత్మ టిఎంఏ హిందూ గ్రంథాలలో ముఖ్యంగా ఉపనిషత్తులు మరియు భగవద్గీతలో ఆత్మ గురించి చాలా లోతుగా వివరించబడింది. నిజమైన సారం, ట్రూ సెల్ఫ్. ఆత్మ అనేది ఒక జీవి యొక్క నిజమైన అంతర్గత సారం, సెల్ఫ్ లేదా స్వభావం. దీనిని ఆంగ్లంలో సాధారణంగా సోల్ అని అనువదించినప్పటికీ సెల్ఫ్ లేదా ఎసెన్స్ అని చెప్పడం మరింత సముచితం. శాశ్వతం, ఎటర్నల్ మరియు మార్పు లేనిది, అన్చేంజింగ్. ఆత్మ శాశ్వతమైనది. పుట్టుక, మరణం, పెరుగుదల, క్షీణత వంటి మార్పులకు లోబడి ఉండదు. భౌతిక శరీరం, మనస్సు, బుద్ధి మరియు అహంకారం, ఈగో వంటి వాటి కంటే ఆత్మ భిన్నమైనది. అవిచ్ఛిన్నం, ఇండిస్ట్రక్టబుల్. భగవద్గీత ప్రకారం ఆత్మను కత్తిరించలేము, తగలబెట్టలేము, తడపలేము లేదా ఎండబెట్టలేము. శరీరం నశించినా ఆత్మ నశించదు. బ్రహ్మంతో ఐక్యత, యూనిటీ విత్ బ్రాహ్మన్. అద్వైత వేదాంతం వంటి కొన్ని తత్వశాస్త్రాల ప్రకారం వ్యక్తిగత ఆత్మ, జీవాత్మ మరియు పరమాత్మ, బ్రహ్మం, అంతిమ వాస్తవికత ఒక్కటే, వేరు కాదు. ఆత్మజ్ఞానం, స్వయం గురించి తెలుసుకోవడం ద్వారా మోక్షం, జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుంది. సాక్షి, విట్నెస్. ఆత్మ అనేది కేవలం జీవన ప్రవాహంలో జరిగే సంఘటనలను మౌనంగా చూసే సాక్షి లాంటిది.